నిన్న అనంతపూర్లో జరిగిన సూపర్ హిట్ అయింది. రాయలసీమ మీద ప్రత్యేక దృష్టితో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇక్కడ నుంచి పోయే వలసల బదులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాల వారి రాయలసీమకు వలస వచ్చే రోజు రాబోతూ ఉంది. తాగునీరు, సాగునీరు ప్రధాన అంశంగా రాయలసీమకి, అలాగే పారిశ్రామికీకరణ ద్వారా నిరుద్యోగ నిర్మూలన లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీలు పనిచేస్తున్నాయి. ఆనాడు రామారావు గారు ప్రారంభించిన పథకాలన్నీ ఒక్కొక్కటి ఈ రోజున పూర్తవుతూ ఉన్నాయి. నాకు ఇంకా గుర్తుంది, 86లో మొదటిసారిగా నేను ఈ ప్రాంతానికి వచ్చాను. శ్రీరామకృష్ణయ్య గారు చీఫ్ ఇంజనీరింగ్ చీఫ్, ఆయన వెంట పెట్టుకొని గాలేరు నగర్ అంద్రీనివా సర్వేకి వచ్చినప్పుడు మేము కూడా వచ్చాను. ఆ రోజుల్లో నాటికి నీటికి చాలా తేడా ఉంది. ఇవాళ పంటల మార్పిడి మీద ప్రత్యేక దృష్టి పెట్టి 100% డ్రిప్ సబ్సిడీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నాడు. మధ్యలో 5 సంవత్సరాలు ఏం జరిగిందో మీకు తెలుసు. రాయలసీమ వాసి అయ్యుండి కూడా ఏ ఒక్క పథకాన్ని పూర్తి చేయలేదు, తగిన నిధులు ఇవ్వలేదు, అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి. ఆయన చాలా మేధావి, చాలా గొప్ప పరిపాలనా దక్షుడు. ఎందుకంటే 151 ఉన్న సీట్లని 11 సీట్లకు మార్చుకోగలిగిన పరిపాలనా దక్షుడు కనుక ఆయన దక్షుడే అనాలి. ఇలాంటి చేతగాని దద్దమ్మ ప్రభుత్వం వల్ల 15 సంవత్సరాలు వెనకబడిపోయాం. ఒకవైపు రాష్ట్ర విభజన వల్ల నష్టపోయాం. ఆ విభజన నుంచి బయటపడటం కోసం జరిగే ప్రయత్నాలని అడ్డుకున్నాడు. 3 రాజధానులు అన్నాడు, పోలవరాన్ని ఆపాడు, ప్రాజెక్టులన్నీ మంట కలిపేశాడు. కేవలం అవినీతి అక్రమాల కేంద్ర బిందువుగా మన గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా ఈ రోజున ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. లక్షలాది కోట్ల అప్పు మనకు మిగిలిపోయింది. ఇవాళ కేంద్రం నుంచి వచ్చే పథకాలన్నీ నీరుగార్చేశాడు. ఇవాళ మీరే అడిగారు ఎంఎన్ఆర్జీఎస్. గతంలో డబ్బంతా ఆయన తినిపోయాడు, లెక్కలేమో చంద్రబాబు గారు చెప్పే పరిస్థితి వచ్చింది. ఇవాళ అనేక పథకాలు గండిపెట్టబడ్డాయి, కేంద్ర ప్రభుత్వ పథకాలు. జలమిషన్ కానీ రాయలసీమలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా తాగునీరు ఇచ్చే అవకాశం ఉన్న జలమిషన్ గండి కొట్టేశాడు. ఇవాళ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ, కాలువలు కానీ, వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు పెట్టుకునే దానికి అవకాశం ఉన్న ఎంఎన్ఆర్జీఎస్ని కూడా గండి కొట్టాడు. ఇవాళ ఆగిపోయినాయి. మొదటి విడత మొదలైంది, కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగినాయి. లెక్కలు తేలాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వ నిర్వాహకంలో జరిగిన ఈ పరిణామాలు సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం. ఒకటే చెబుతున్నాం, రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతుంది. రాళ్లసీమ కాదు, రత్నాలసీమగా మారే పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వంలో వస్తుందని సవినీయంగా మనవి చేస్తూ, ఇవాళ చైతన్యవంతమైన రాయలసీమలో, కళలకు కాణాచైన రాయలసీమలో, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే రాయలసీమలో అభివృద్ధి జరగాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, సానుకూలమైన వాతావరణం ఉంది. ఫ్రాక్షన్ రాజకీయాలు లేవు, రౌడీ రాజకీయాలు లేవు. నీతివంతమైన పరిపాలనా విధానంలో సాగడం కోసం నిన్న శపథం తీసుకొని మనం సూపర్ 6 విజయవంతం చేసుకున్నాం. రాబోయేలో ఇంకెంతో విలువైన సమయాన్ని మనం కేటాయింపు చేసుకుంటూ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవడం కోసం ముందుకెళ్దామని సవినీయంగా మనవి చేస్తూ, నిన్న రాష్ట్ర నలుతరగల నుంచి వచ్చిన నాయకులకు కానీ, అనంతపూర్ జిల్లా నుంచి ప్రత్యేకించి వచ్చిన మా సోదరిమణులకి, సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.